కంద బచ్చల కూర చేసేద్దామా? హాయ్ అండి, వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి. చూసారా కంద పులుసు ఎంత చక్కగా కుదిరిందో. మరి చేసేసుకుందామా? అందులో బచ్చల కూర వేసి చేశానండి, చాలా టేస్టీగా ఉంది. ఇక దీనికోసమని నేను కంద తీసుకున్నానండి. కంద అస్సలు బాగాలేదండి, అంత వేస్టేజ్ ఎక్కువగా పోయింది, నాకు కొంచెమే మిగిలింది. ఇక అదే చేస్తున్నాను బచ్చల కూర వేసుకుని. పొట్టంతా శుభ్రంగా తీసేసుకొని చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని కాసింత వాటర్ వేసి సరిపడా ఉప్పు, అంటే ఆ వాటర్కి సరిపడా ఉప్పు వేసేసి ఉడికించుకోండి. ఇక ఆ కంద ఉడుకుతూ ఉంటుందండి, మనం అందులో వేయాల్సిన బచ్చల కూర కట్ చేసుకుందాం. నేను పప్పు కూడా చేస్తున్నానండి, బచ్చల కూర పప్పు, అందుకే 2 ప్లేట్లలో తీసుకున్నాను. ఇక ఈ లోపు కంద ఉడికిపోయింది, దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే బచ్చల కూర రెడీగా ఉంది కదండి. చింతపులుసు కూడా రెడీగా పెట్టుకోండి. నేను చింతపండు కాస్త ఎక్కువగా నానబెట్టుకున్నానండి, ఎందుకంటే ఫస్ట్ కంద పెద్దగా అనిపించి తర్వాత కావాల్సినంతే వేసుకున్నాను. ఇక స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి సరిపడా ఆయిల్ వేసుకోండి, పులుసు కాబట్టి చాలా బాగుంటుంది. కాసింత జీలకర్ర తగిలించి అది చిటపట్లాడుతుండగానే కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలా వేసేసుకోండి. ఇక పసుపు వేయకుండా ఉండలేం కదా, వేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని ఆ ముక్కలన్నీ కూడా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. దూరగా వేగాలండి ఉల్లిపాయలు, ఆ తర్వాత మిగతా ప్రాసెస్. ఈలోపు ఒక టమాటా కూడా కట్ చేసుకుందాము. చింతపండు వేసినా సరే టమాటా వేస్తే వచ్చే టేస్ట్ వేరండి. ఇక ఉల్లిపాయలు ఎర్రగా వేగాయండి. ఈ టైంలో ఒక చిన్న, కంటే కాస్త తక్కువ ఉంది కదండి కూర, కాబట్టి ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసేసుకొని అది కూడా వేగేలా ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని అలాగే బచ్చల కూర కూడా వేసేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇక బచ్చల కూర, ఉల్లిపాయలు అన్నీ కూడా మగ్గిపోయాయండి. ఇక ఈ టైంలో ఒక్కసారి బాగా కలిపేసుకోండి, అవన్నీ కలిసిపోయాల. కింద ఉల్లిపాయలు, టమాటా, బచ్చల కూర అన్నీ కూడా మగ్గిపోయాయి. ఇక ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము. ఇక ఈ మిశ్రమం అంతా బాగా కలిసింది కదండి, మనం కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకోండి. ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయాయండి, మనం ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. అలానే చితికిపోవు కూడా, కంద చాలా బాగా కుదిరింది. ఇక చింతపండు పులుసు తీసి రెడీగా పెట్టుకుందామండి. గుజ్జులా తీసి చక్కగా పక్కకు పెట్టుకోండి. నేను చెప్పాను కదా ఎక్కువ నానపెట్టుకున్నాను, అదంతా వేయడం లేదు. ఇక ఈ కర్రీలో సరిపడా ఉప్పు, కారం కూడా ఇప్పుడే వేసేసుకోండి. అలాగే కాస్త జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకొని సరిపడా చింతపండు రసం వేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకుందాం. ముందైతే ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ కంద ఎక్కువగా ఎవరు వండరండి, చాలా వరకు రేర్గా వండుకుంటారు. కుదరదనం, మరి దురదాని ఇలా అంటారు కదా, శామగడ్డ కానీ కంద కానీ తొందరగా వండుకోరు ఎవరు కూడా. ఇక సరిపడా చింతపులుసు వేసాను, అలాగే చెప్పాను కదా సరిపడా వాటర్ వేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో సరిపడా వాటర్ కూడా వేసేసుకోండి. చూసారు కదండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, చాలా చక్కగా కుదిరిందండి, చాలా టేస్టీగా అనిపించింది. నాకే బాగా కుదిరింది అనిపించింది. అంటే మామూలుగా నేను బాగానే వండుతాను, కానీ తిన్నాక అబ్బా ఎంత టేస్టీగా ఉంది అనిపించింది. రేర్గా వండుకుంటాం, సంవత్సరంలో 1-2 సార్లు కూడా ఈ కంద ఎవరు వండుకోరండి. ఇక ఒకసారి బాగా కలిపేసుకొని మనము కంద అంతా, చూసారు కదా వాటర్ చాలు అనుకుంటే కనుక ఈ టైంలో కాసింత షుగర్ అండి, లేదా బెల్లం ఉంటే బెల్లం, ఇక ఇంగువ తగిలించడం మర్చిపోకండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవడమే. చూసారు కదా సరిపడా వాటర్ కూడా ఉంది, కాసింత దగ్గర పడితే సరిపోతుందండి, కమ్మగా తయారైపోతుంది. ఇక మూత పెట్టేసేయండి, కాస్త ఆవిరి బయటికి పోయేటట్టుగా చూసుకోండి. అంతే అండి. ఇక కాసేపు ఒక 2-3 నిమిషాలు ఉడికిందంటే మనకు కావాల్సిన కంద కర్రీ, అదే అండి బచ్చల కూర వేసి చేసుకున్న కంద బచ్చల కూర రెడీ. చూసారా ఆయిల్ అంతా పక్కకు తీరుకుంది, అంటే కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి కలిపేసుకోండి. నేను కొత్తిమీర వేయలేదండి, ఉంది కానీ ఎందుకో నాకు బచ్చల కూర వేసాను కదా, అందుకే కొత్తిమీర బుద్ధి అవ్వలేదు, అందుకే కొత్తిమీర వేయలేదు నేను. మీకు నచ్చితే కనుక కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము డిష్ అవుట్ చేసేసుకోవడమే. రాత్రి గిన్నె కాబట్టి ఇందులో అస్సలు ఉంచకండి, స్టీల్ గిన్నెలోకి తీసేసుకోండి. చూసారా ఎంత కమ్మన్ కర్రీ, కంద బచ్చల కర్రీ రెడీ అయిపోయిందో. చూసారు కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. అలా వేడి వేడి రైస్లో ఆ పులుసు వేసుకొని లాగించామంటే వచ్చే టేస్ట్ మామూలుగా ఉండదండి. వెంటనే ట్రై చేయండి ఇలా ఒక్కసారి.